నా బిడ్డకి జ్ఞానోదయం అయినట్టుందే. ఏ రోజు లేంది ఈ రోజు ఉదయాన్నే 6 గంటలకు లేచి కూర్చున్నాడు. దిష్టి చుక్క పెట్టాలి, నా దిష్టే తగిలేలా ఉంది. రే, ఏమైందిరా మణి? ఏమైందిరా? కళ్ళలో నీళ్ళేంట్రా? ఏమైంది? అమ్మా, వీళ్ళ గురించి తెలుసుకోవాలని ఆతృతతో అడగడం లేదు. నేను నీ బిడ్డని కానా అన్న ఆవేదనతో అడుగుతున్నాను. మనం ఎలా కలిసామమ్మా? ఈయన మీ నాన్న. నువ్వు పెరిగి పెద్దయ్యాక నీ ముఖం చూస్తే అప్పుడు నాకు అర్థమైంది. నిన్ను నా చేతుల్లో పెట్టి నా జీవితాన్ని మార్చేసిన వారు మీ నాన్న. మనం ఎవరని అడిగావు కదా, చెప్తాను. ఊర్లోనే చాలా పెద్ద కుటుంబం మనది. నాన్న, అన్న, వదినలతో ఎంతో ప్రేమగా ఉండే కుటుంబం. ఆ ఇంటి గారాల పట్టింది నేను. అమ్మాయిలు బాగా చదివి పైకొచ్చి అందరికీ సాయపడాలనే ఉద్దేశంతో నన్ను బయటూరికి పంపించి చదివించారు మా నాన్న. ఒకరోజు నాకు ఉత్తరం వచ్చింది. పెద్ద కుటుంబం నుంచి మంచి సంబంధం వచ్చింది, వెంటనే రా అని. ఆ ప్రయాణమే నా జీవితాన్ని మార్చేస్తుందని ఆ రోజు నాకు తెలియలేదు. సరిగ్గా అప్పుడే శరీరం అంతా గాయాలతో నీతో పాటు మీ నాన్నను చూశాను. నిన్ను నా చేతుల్లో పెడుతూ నీ బిడ్డకు ఎటువంటి ఆపద రానివ్వనని వాళ్ళమ్మకి మాటిచ్చానని, ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో నేను లేనని, మీరే ఎలాగైనా నా బిడ్డని కాపాడాలని నిన్ను నా చేతుల్లో పెట్టి ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన నేను చూడలేదు. అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వస్తుంది కదా అని మా నాన్న స్టేషన్ కి అన్న, వదినల్ని, పెళ్లి వాళ్ళని, స్నేహితుల్ని, బంధువుల్ని అందర్నీ తీసుకొచ్చారు. ఆ సంతోష సమయంలో అందరూ నా కోసం ఎదురు చూస్తుండగా చేతిలో బిడ్డతో నేను ట్రైన్ దిగాను. మా నాన్నతో పాటు అందరూ నిర్ఘాంతపోయారు. అక్కడున్న వాళ్ళంతా పెళ్లి కావలసిన పిల్లని పై చదువులకి పక్కూరు పంపిస్తే ఇదిగో ఇలాగే బిడ్డతో దిగుతుందని సూటిపోటి మాటలతో దెప్పిపొడిచారు. వాళ్ళు మాటలు తలుచుకుంటే ఇప్పటికీ మనసు కష్టంగా ఉంటుంది. ఇంట్లో ఒకటే గొడవ మా నాన్న, అన్నయ్య, తమ్ముళ్లతో. నువ్వు చెప్పింది మేం నమ్ముతాం, ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా అని అడిగారు. నిన్ను కట్టుకోబోయేవాడికి బిడ్డున్నాడని తెలిస్తే ఈ పెళ్లి ఒప్పుకుంటాడా అని అడిగారు. మా నాన్నతో అన్నాను, ఏ నాన్న, ఎవరికైనా ఏదైనా మాటిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాట తప్పకూడదని చిన్నప్పటి నుంచి మీరే కదా నాకు నేర్పించారు. ఈ బిడ్డని కాపాడుతానని వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాను, ఇప్పుడు ఆ మాట తప్పమంటారా నాన్న అన్నాను. అదే నేను ఆయనతో మాట్లాడిన చివరి మాట. ఆ తర్వాత నేను తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రంతా నువ్వు పాలు కోసం ఏడ్చావు. నీ బాధ చూడలేక నేను ఏడ్చాను. ఆ క్షణాన్ని నిర్ణయించుకున్నాను, తల్లి కాకుండానే నీకు తల్లి పాలిచ్చాను. అప్పుడే నువ్వు నన్ను అమ్మ అని పిలిచాను. ఆ మాటకున్న గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి వాళ్ళ కూతురు నన్న విషయాన్ని మర్చిపోయి నీకు అమ్మగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా బిడ్డ వల్ల ఎవరు ఏమాట పడకూడదని ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను. ఆ రోజు నుంచి నాకు ఊరైనా, ఇల్లైనా, లోకమైనా అన్ని నువ్వేరా. ఇప్పుడు చెప్తున్నాన్రా, ఏలాగా నేను నిన్ను 10 నెలలు మోసి కనలేదు, కానీ 26 ఏళ్లు నా గుండెల్లో పెట్టుకుని చూశాను. నేనేరా నీకు అమ్మని. ఎవరెన్ని చెప్పినా నేనే నీకు అమ్మని. నువ్వు నా కొడుకుని, నేను నీకు అమ్మని, అంతే. ఏడవకురా, ఏడవకు. చూడు, వీళ్ళ దగ్గరికి నువ్వు నన్ను తీసుకెళ్ళు. వాళ్ళతో మాట చెప్పాలి. మీకు మీ బిడ్డని కాపాడుతానని మాట ఇచ్చాను కదా, ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పాలి. నన్ను తీసుకెళ్ళు. అమ్మా, నాన్న అంటే ఎవరో తెలియని వయసులోనే నాకు వాళ్ళ దూరం అయ్యుండొచ్చు. అది పెద్ద విషయమేం కాదు. కానీ నాకు ఊహ తెలిసిన నాటి నుంచి నువ్వే నాకు అమ్మా, నాన్న అంతా. కానీ నువ్వు 20 ఏళ్లు కనిపించిన వాళ్ళతో ఉండి పెరిగి నా కోసం అందరినీ దూరం చేసుకుని ఒంటరిదానిగా నన్ను ఇంతవాడిని చేశావు. నీకన్నా ఈ లోకంలో నాకు ఎవరమ్మా ముఖ్యం? నాకంటూ లేని వాళ్ళు లేకుండానే పోనీ, కానీ నీకంటూ ఉన్న వాళ్ళతో
నిన్ను తీసుకెళ్లి కలపాలి. నాకదే ముఖ్యం. మాతాజీ, మొదటి నుంచి నీ యాక్టివిటీస్ ఏం బాగలేవు. వదినా, మణి, మీ మనవడు. రారా ఇలా. ఒకే రోజులో మీ అమ్మని తీసుకెళ్లిపోయావు. మళ్ళీ తనని తిరిగి తీసుకురావడానికి నీకెన్ని సంవత్సరాలు పట్టింది కదూ? రే, ఏంట్రా అలా చూస్తూ ఉండిపోయావు? నాన్నగారే మాట్లాడుతున్నా, నీకేంటి? ఈయనెవరు తాతయ్య? ఈయన మీ ముత్తాత గారు. వచ్చేటప్పుడు మన స్కూల్ చూసుంటావుగా, అది ఈయన కట్టించారు. తర్వాత ఈయనెవరంటే తాతయ్య. ఇదెవరు తాతయ్య? మన కుటుంబంతో సంబంధం లేనట్టు విడిగా తెలుస్తోంది. అదా మీ మావయ్య కూతురు సత్య. నిజమా? సత్యభామ. మీ అమ్మాయి ఇంట్లో లేకపోయినా తన పేరైనా ఈ ఇంట్లో ఉంటుందని అలా పెట్టాం. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. ఒకవేళ బయటకి ఏమైనా వెళ్ళిందేమో. బాగా తెలివైన పిల్ల. దాన్ని ఎవ్వరూ మోసం చేయలేరు. గడుగ్గాయి. మా ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? హాయ్. మళ్ళీ స్టార్ట్ అయిపోయిందా? తను చెప్పినట్టే జరుగుతుంది. ఇన్నాళ్ళు బాగానే ఉన్నానుగా. నేను అప్పుడే చెప్పాను కదా నీకు ఇమాజినరీ రొమాన్స్ ఫీలియా ఉంది అని. ఏమండి, అసలే నా కొంట్లో బాలేదు, మనుషులు మీరేంటి? ఓ మై గాడ్, నా గొంతు నీకు వినిపించిందా? ఇలా చూడు సత్య, ముందు నేను లేని చోటంతా నీకు కనిపించాను అంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలుపెట్టావు. దట్స్ సిమ్టమ్ నంబర్ 1. ఇప్పుడు నా మాటలు నీకు వినిపిస్తున్నాయి. దట్స్ సిమ్టమ్ నంబర్ 2. అప్పుడు దీని అర్థం ఏంటర్థం?
లవ్ ముదిరిపోయిందని అర్థం. చి, 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 చి. నేను నమ్మను. ఏ నాకు లవ్వా? అది నీ మీద. అవును మరి లవ్ కాకపోతే కొత్త నంబర్ 6 పాత నంబర్ 16 మనీ వాచ్ వర్క్స్ వాచ్ మేకర్ స్ట్రీట్ వైజాగ్ 530027 లో ఉన్న నేను పాత నంబర్ 21 కొత్త నంబర్ 24 ఉల్లి వీధి గోపాల సముద్రంలో ఉన్న నీ కళ్ళకు కనిపిస్తున్నానంటే ఎలా మరి? మా ఊరు అడ్రస్ మీకెలా తెలుసు? బేసికలీ ఐఎమ్ వాచ్ మెకానిక్. జనరల్ గా నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. అదో తెలిసి నీ కళ్ళకి మాత్రం ఎలా కనిపిస్తున్నాను? ఎలా కనిపిస్తున్నారు? లవ్ యా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పు. హాల్ నంబర్ 6 న్యూ నంబర్ 16 మనీ వాచ్ వర్క్స్ వాచ్ మేకర్ స్ట్రీట్ ప్రహ్లాద్పురం వైజాగ్ 530027. నువ్వెక్కడున్నావు? హాల్ నంబర్ 21 న్యూ నంబర్ 24 ఉల్లి వీధి గోపాల సముద్రం. అది అయినా నేను కనిపిస్తున్నాను, నా మాట వినిపిస్తోంది అంటే ముదిరిపోయింది. సిమ్టమ్ నంబర్ 2 కన్ఫర్మ్. ఇప్పుడు సిమ్టమ్ నంబర్ 3. ఏంటిది? ఇప్పుడు వెంటనే పెళ్లి చేసుకునే ఆశ ఉందని చెక్ చేద్దాం. అలాంటి ఆశలు ఏమీ లేవండి. తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకోకూడదు. నేను మీలాగే అనుకుంటున్నాను. అయినా మీరు నా పర్మిషన్ లేకుండా నన్ను లవ్ చేయడం నాకేమాత్రం నచ్చలేదు. సరే వదిలేండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ముందు టెస్ట్ చేద్దాం. ఒకవేళ మీ కళ్ళకి మా అమ్మ కనిపిస్తే మీరు మా కుటుంబంలో ఒకరవ్వాలని నన్ను వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఆశ మీ మనసులో పొంగుతుందని అర్థం. ఎలా మీ అమ్మగారిని? ఏదో మిమ్మల్ని లవ్ చేస్తున్నాను కాబట్టి లేని చోట మీరు ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఏకంగా పిచ్చ షార్ప్ అండి మీరు. ఒకవేళ మీ కళ్ళకి వెనకాల కిటికీలోంచి మా అమ్మ కనిపిస్తే ఒకవేళ ఇదిగో సత్యాకి ఏమి ఇష్టమో కనుక్కుని అదే వండి పెట్టాలి. ఏంటి కనిపిస్తున్నారు. నిజంగానా? నిజంగానే కనిపిస్తున్నారు. అజాబా పెళ్లి చేసుకోవడం ఆస్తి నువ్వు మరీ అబద్ధాలు ఆడుతున్నావు. అయ్యో, మా మమ్మీ మీద ఒట్టు నిజంగా కనిపిస్తున్నారు. ఏంటో అనేది నిజమా? దిగులు పడకో. చివరిగా సిమ్టమ్ నంబర్ 4 టెస్ట్. ఇంకో టెస్టా? ఇది చాలా అందమైన టెస్ట్. ఏంటో చెప్పండి. పెళ్ళైన వెంటనే నీకు పిల్లల్ని కనాలనే ఆశ ఉందో లేదో తెలుసుకునే టెస్ట్. అదెలా? నేనెక్కడున్నాను? హాల్ నంబర్ 6 న్యూ నంబర్ 16 మనీ వాచ్ వర్క్స్ వాచ్ మేకర్ స్ట్రీట్ ప్రహ్లాద్పురం వైజాగ్ 530027. నువ్వెక్కడున్నావు? న్యూ నంబర్ 21 హాల్ నంబర్ 24 ఉల్లి వీధి గోపాల సముద్రం. అక్కడున్న నేను ఇక్కడున్న నిన్ను తాకడం కుదురుతుందా? కుదరదు. తాకినట్టు కనుక అనిపిస్తే సత్యా తలుపు తీయవే. ఏంటమ్మా? లోపల ఏం చేస్తున్నావే? కిందకి రా. వాళ్ళు నేను తర్వాత వస్తాను. నాకు ఒంట్లో బాగాలేదు. డాక్టర్ని రమ్మంటావా? ఏమైంది? నీకేం కాలేదు, ముందు కిందకి రా. ఇదో వ్యాధి. ఇమేజ్ రొమాన్స్ ఫెయిలియర్. సిమ్టమ్ 1 2 మ్యారేజ్ బేబీస్. ఏంటి ఈ తిక్క వాగుడు? అంటు వ్యాధి ఏంటి? పక్క వాళ్ళకి పాకుతుందా? అదే పాకదు. ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉండు. నీకు సోకితే నేను కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత వస్తాను. ఆగవే, ఎవరొచ్చారో తెలుసా? మీ మేనత్త. రావదినా? అయ్యో ఏవిడా, అంబులెన్స్ పిలిచేమ్మా. ఏమైంది నీకు? వదినా, ఈ పిల్ల నీ మేనకోడలు సత్య. నీకు కనిపిస్తున్నారా? వ్యాధి నీకు సోకిందా? ఇద్దరం కలిసే డాక్టర్ దగ్గరికి వెళ్తాం పదా. నోరు వెయ్యవే. ఇన్నేళ్ల తర్వాత వచ్చిందేని సంతోషపడకుండా పిచ్చి పట్టిందలాగా వాగుతున్నావు. వదినా, నా మేనకోడలు ఇదివరకే మా ఇంటికి వచ్చింది. నిజమా? కానీ పని మీద వచ్చింది. అయ్యో, నా మేనకోడలకు కనీసం కప్పు కాఫీ కూడా ఇవ్వకుండా పంపించానే. ఏంటి అలా చూస్తున్నావు? మణికి నువ్వు ఇక్కడున్న సంగతి తెలిస్తే ఎంత సంతోషపడతాడో తెలుసా? మణి, మణి, రే మణి, మణి, ఇలా రారా. రా. Sure. Yes, Mataji. How can I help you? ఇటు చూడు ఎవరున్నారు. ఎవరు? మన ఇంటికి వచ్చిందే. ఎప్పుడు? రే, నా చీర కూడా ఇచ్చాను కదరా. అయ్యో, మా షాప్ కి ఎంతో మంది కస్టమర్స్ రావడం వల్ల మొహం గుర్తుండకపోవచ్చు. సారీ, మీ మొహం గుర్తుపట్టేందుకు తప్పుగా అనుకోకండి.
అదేరా చందన స్టోర్ లో నా కాబోయే కోడల కోసం పింక్ కలర్ చీర కొన్నాను, అది ఇచ్చాను కదా. హెచ్ఎంటి మోడల్ S76 తాతగారి ఫేవరెట్ వాచ్. బేసికల్ వాచ్ మెకానిక్ అయినందువల్ల నాకు కస్టమర్ మొహాలు గుర్తుండవు, వాచ్ మోడల్సే గుర్తుంటాయి. అందులో కూడా నేను డేట్ సెట్ చేసి ఇచ్చానే, ఆ వాచ్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా? బై ద వే ఐ మనీ. నీ బావా తాతయ్య ఇదిగో వస్తున్నా. తాతగారు ఇంకా ఫోటో చూపిస్తారట, నీకు ఎందుకంటే వస్తాను. లోపల నా బాక్స్ ని షెల్ఫ్ మీద పెట్టాలి, కాస్త హెల్ప్ చేస్తారా? అది గర్ల్స్ రూమ్ లోకి బాయ్స్ ఇక్కడ గెస్ట్లతో పని చేస్తారు. పెట్టిరారా వదినా, నేను నిజంగా అమ్మా నమ్మలేకపోతున్నాను. అమ్మా నాకు ఈరోజు థ్రోట్ సరిలేదమ్మా. అమ్మా ఇందాకేమన్నా సిమ్టమ్ 1 2 3 4 సిమ్టమ్ 5 ఏంటో తెలుసా బావా? నా స్కూల్లో నాకు ఇది నేర్పించలేదే. తెలియదా? ఆ వ్యాధి సోకిన పేషెంట్ కళ్ళలో ఒకడు కనిపిస్తున్నాడు కదా, వాడిని ఆ పేషెంట్ ఏం చేస్తుందో నేను చెప్పనా? గుడ్లు పీకి ముక్కు మీద గుద్ది చెవులు లాగి చేతులు విరిచి. ఐ థింక్ నీకు ఇమాజినోఫిలియా పోయిందనుకుంటా. యా వి బోత్ ఆర్ ఇన్ ద రొమాన్స్ ఆఫ్ ఫిలియా.